హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఐకియాలో ఉన్నటువంటి చిల్డ్రన్ సెక్షన్ని ఇవాళ ఈ వీడియోలో మీతోటి షేర్ చేస్తున్నానండి. సో పిల్లలకు కావాల్సినటువంటి కంప్లీట్ సొల్యూషన్ సెట్స్ అన్నీ కూడా ఈ ఐకియాలో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి కంప్లీట్ సొల్యూషన్ అంతా కూడా 45,000 అనమాట, ఇంక్లూడింగ్ ఆల్ అండి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పిల్లల రూమ్స్లో అరేంజ్ చేసేటువంటి టాయ్స్ కానివ్వండి, లేదంటే బెడ్కి యూస్ చేసేటువంటి పిల్లోస్, లేదంటే బెడ్ కవర్స్, పైన లైట్స్, డిఫరెంట్ వెరైటీస్లో చాలా చాలా ఉన్నాయన్నమాట. అలాగే సో డిఫరెంట్ థీమ్స్ తోటి బెడ్ అరేంజ్మెంట్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో మీకు ఫస్ట్ చూపిస్తున్నది వచ్చేసి కార్టూన్ అరేంజ్మెంట్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఓషన్లో ఎలాగైతే అరేంజ్మెంట్ ఉంటుందో ఆ అరేంజ్మెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 2 బెడ్స్ అరేంజ్మెంట్ అయితే ఉందండి. ఇది వరకు చూపించింది ఫస్ట్ కాటన్ అరేంజ్మెంట్లో వచ్చేసి ఓన్లీ సింగిల్ బెడ్ మాత్రమే. బట్ ఇక్కడ వచ్చేసి మ్యాచింగ్ కబోర్డ్ కలర్స్, అలాగే మ్యాచింగ్ బెడ్, అలాగే ఎంటైర్ థీమ్ అంతా కూడా ఓషన్కి సంబంధించిన విధంగా ఉందన్నమాట. సో ఇది కూడా పింక్ థీమ్ చాలా బాగుందండి. సో దీంట్లో చూస్తున్నట్టయితే మీకు బెడ్, సోఫా, అలాగే కబోర్డ్స్ చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి స్టడీ టేబుల్, బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ సెట్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో, క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి. సో ఇది కూడా చూడండి, ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో దీంట్లో కూడా పైన వచ్చేసి బెడ్, కింద చదువుకోవడానికి లేదంటే బుక్స్ అన్నిటిని పేర్చుకోవడానికి మీకు ఇలాగ ర్యాక్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇవే కాకుండా వీళ్ళకి కావాల్సినటువంటి టాయ్స్, అలాగే ప్లాంట్స్ అన్నీ కూడా రూమ్ని డెకరేట్ చేసుకోవడానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. పిల్లో కవర్స్, పిల్లోస్, మెషెస్, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చాలామంది పిల్లలు ఇక్కడ వచ్చేసి ఎంజాయ్ చేస్తుండేది మీరు చూడొచ్చు అనమాట. సో వాళ్ళకి నచ్చినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే మరికొన్ని బెడ్స్ అంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి వచ్చేసి పైన ఒక బెడ్, కింద ఒక బెడ్ ఉండేలాగా అవి 12,000 నుంచి స్టార్టింగ్ రేంజ్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో క్వాలిటీ వైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉండండి. అలాగే ఇలాగ సింగిల్ కార్డ్స్ పిల్లలకు సంబంధించినటువంటి, లేదంటే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఉయ్యలలు అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి 2 కార్డ్స్ వచ్చేసి 12,000 అండి దీని కాస్ట్ వచ్చేసి. సో ఇది కూడా అంటే పిల్లలు పైన పడుకునే వాళ్ళు కింద పడుకోకుండా ఉండడానికి కూడా చాలా సేఫ్ సైడ్ ఉందన్నమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. సో దీంట్లో చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు, పక్కన స్టోరేజ్ పర్పస్కి ర్యాక్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది చూడండి. సో ఇదొక మోడల్ అండి, పైనకి ఎక్కడానికి ల్యాడర్ లాగా. సో అలాగే స్టోరేజ్ పర్పస్కి వచ్చేసి ఇలాగ క్లాత్ బ్యాగ్ లాగా ఉన్నాయన్నమాట. సో ఇది ఇంకొకటి వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఎదురుగా ఉండేది. ఇది కూడా వీటి ప్రైజెస్ కూడా నేను ఆల్మోస్ట్ వీడియోలో అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో చాలామందికి ఎక్కువ అంటే లాంగ్గా ఉన్నటువంటి బెడ్రూమ్స్ అయితే ఉండకపోవచ్చు కదండి. సో అలాంటి వాళ్ళకి ఈ పిల్లలకి ఇలాంటివి యూజ్ అయ్యే ఇలాంటివి తీసుకొని మీరు రూమ్కి సరిపడా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బెడ్ కమ్ స్టడీ టేబుల్ అండ్ స్టోరేజ్ పర్పస్ యూనిట్ అనమాట. సో దీని ఎంటర్ ప్రైస్ వచ్చేసి 45,000 అనుకుంటానండి. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. అంటే పైన పడుకోవడానికి, అలాగే కింద ర్యాక్స్ చదువుకోవడానికి, ప్రతి ఒక్కటి కూడా అంటే పిల్లలు సెట్ చేసుకోవడానికి టోటల్ కంప్లీట్ సొల్యూషన్ అనమాట. దీని టోటల్ కాస్ట్ అయితే 71,000 అని ఇక్కడ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా స్టోరేజ్ పర్పస్కి అనమాట, అంటే చిన్న కబోర్డ్స్ లాగా, చిన్న ర్యాక్స్ లాగా. సో ఇవన్నీ కూడా మీకు చూడొచ్చు ఇక్కడ స్టోరేజ్ పర్పస్కి యూస్ చేసేటువంటి చిన్న కబోర్డ్స్. సో జస్ట్ మనకి మెజర్మెంట్స్ తీసుకున్నామంటే మనకి ఏ ప్లేస్లో ఎలాగ ఫిట్ అవుతుంది దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు అండి. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ చైర్స్, లేదంటే చిన్న డైనింగ్ టేబుల్స్ పిల్లలకి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే స్టూల్స్లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చూడొచ్చు అనమాట. సో చూడండి, బుడ్డి పిల్లలంతా వచ్చేసి చక్కగా కూర్చొని ఆడుకునేస్తున్నారు. సో చూసారు కదండి, డైనింగ్ టేబుల్స్లో కూడా షేప్స్ ఉన్నాయన్నమాట, స్క్వేర్, రౌండ్ షేప్స్. అలాగే కొన్ని సాఫ్ట్గా ఉండే చైర్స్, అలాగే
పడుకోవడానికి యూస్ చేసేటువంటి చైర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే స్టోరేజ్ పర్పస్కి యూస్ చేసేటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా క్లాత్తో ప్రిపేర్ చేసినవి. సో మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా బేబీ సెక్షన్ అండి. అంటే చిన్న పిల్లలకి యూస్ చేసేటువంటి ఉయ్యాలలు, అలాగే వాళ్ళకి బాత్ చేపించేంటి టబ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే బోర్న్ బేబీస్ నుంచి ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట మనకు వచ్చేసి. బార్న్ బేబీస్కి యూస్ చేసేటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా స్టార్టింగ్ బడ్జెట్ నుంచి హై రేంజెస్ వరకు ఉన్నాయన్నమాట. సో క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కొనుక్కున్నా పర్లేదు, వీకెండ్స్లో ఎప్పుడైనా ఒకసారి ఐకియాకి వెళ్ళి విజిట్ చేయండి. ఏదైనా నచ్చితే ఒకసారి చూడండి, రీజనబుల్ అనిపిస్తేనే పర్చేస్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలామంది సెర్చ్ చేస్తుంటారు కదండి డిఫరెంట్ మోడల్స్ కోసము. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.